హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిపిఎస్ టెక్. ఫ్రెండ్స్, స్టార్ మేకర్‌లోనే వెరిఫైడ్ బ్రాడ్‌కాస్టర్ ట్యాగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్యాగ్. ఇది చాలామందికి కావాలనుకుంటారు. ఎందుకంటే ఈ ట్యాగ్ వల్ల చాలా ఇన్‌కమ్స్, డైమండ్స్ ఇవన్నీ కూడా ఎక్కువైతే జనరేట్ అవుతది. సో ఫ్రెండ్స్, దీనిపైన నేను ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను. వెరిఫైడ్ బ్రాడ్‌కాస్టర్ ట్యాగ్ ఎలాగొస్తది ఏంటి అనేది. కాకపోతే ప్రతిసారి అప్డేట్ రావడం వల్ల చేంజెస్ జరిగిపోతుంటది. రూల్స్ అండ్ రెగ్యులేషన్ అన్నీ కూడా. ఇంకా ఈ ట్యాగ్‌ని 6 కేటగిరీ వైస్‌గా డివైడ్ చేశారు కాబట్టి ఇంకా చాలామంది కన్‌ఫ్యూజ్ అయిపోయారు. ఇప్పుడు ఈ ట్యాగ్ ఎలాగొస్తుంది ఏంటి అనేది చాలామందికైతే కన్‌ఫ్యూజన్ ఉంది. సో ఫ్రెండ్స్, మీరు ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ వీడియోని కంప్లీట్ చూడండి. మీకైతే క్లియర్‌గా అర్థమైపోతది వెరిఫైడ్ బ్రాడ్‌కాస్టర్ ట్యాగ్ ఎలాగొస్తది ఏంటి అన్నది. నేను కంప్లీట్‌గా అయితే మీకు చెప్తాను. ఓకే, ఇంకోటి ఫ్రెండ్స్, ఇంకా లైక్ చెప్తే వెంటనే వీడియోని ఒక లైక్ చేసేయండి. ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను చూడండి. వెరిఫైడ్ బ్రాడ్‌కాస్టర్ ట్యాగ్ అనేది టోటల్‌గా 6 కేటగిరీ వైస్‌గా అయితే డివైడ్ చేయడం జరిగింది. ట్యాగ్ ఒకటే, కాకపోతే టోటల్‌గా 6 లెవెల్స్ ఉంటది. V1, V2, V3, V4, V5, V6. ఓకే, సో ఇందులోనే మీకు ఏ ట్యాగ్ కావాలంది మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క లెవెల్‌కి ఒక్కొక్కలాగా బెనిఫిట్ అయితే ఉంటది. కనిపించడానికి ఒకేలాగా ఉంటది. అక్కడ జస్ట్ నంబరే మారుతది. ఒకేలాగా ట్యాగ్ ఉంటది. కాకపోతే జస్ట్ డైమండ్స్ వచ్చినప్పుడు ఏదైతే ఇన్‌కమ్ జనరేట్ అవుతది కదా! బోనస్ డైమండ్స్. సో అదే కొంచెం డిఫరెంట్‌గా ఉంటది ఒక్కొక్క ట్యాగ్‌కి. అంటే ఒక్కొక్క లెవెల్ పెరిగే కొద్దీ. ఓకే, సో ఇక్కడ కూడా మీరు కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఏ ట్యాగ్ కావాలన్నది నేను మీకు క్లారిటీ ఇస్తాను చూడండి. మీ మీద కనుక ఎక్కువ గిఫ్టింగ్ పడితే, ఎక్కువ మంది మీకు కనుక గోల్డ్ కాయిన్స్‌తో గిఫ్టింగ్ చేస్తున్నారు. మీరు ఎక్కువ లక్షల కాయిన్స్ రిసీవ్ చేసుకుంటున్నారు. గోల్డ్ కాయిన్స్, గిఫ్ట్స్ ఇవన్నీ కూడా అనుకుంటే లైవ్‌లోనే. సో అప్పుడు మీరు V4 కానీ, V5 లేకపోతే V6 ట్యాగ్ అయితే మీరు తీసుకోవచ్చు. ఓకే, లేదు నేను నార్మల్ పర్సన్‌ని, జస్ట్ నాకు ట్యాగ్ కావాలి షోయింగ్ కోసం, నాకు ఇంకేం అవసరం లేదు, నా మీద ఎక్కువ గిఫ్టింగ్ ఏం పడటం లేదు, జస్ట్ నాకు ట్యాగ్ ఉంటే చాలు అనుకుంటే మీరు V1, V2, V3 ఇందులోనే ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. ఓకే, సో మీకు ఇక్కడ క్లారిటీగా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి వెరిఫైడ్ అని కనిపిస్తుంది కదా! సో దీనిపైన క్లిక్ చేస్తే మీకైతే ఇంకా క్లారిటీగా ఉంటది. సో ఇక్కడ చూడండి వెరిఫైడ్ బ్రాడ్‌కాస్టర్. సో ఇక్కడే మీరు చెక్ చేస్తూ ఉండాలి టాస్క్ అన్నీ కూడా. సో ఇక్కడ చూడండి V1 నుంచి V6 దాకా అయితే టోటల్‌గా 6 లెవెల్ వరకు అయితే ట్యాగ్స్‌కి ఏమేమి రిక్వైర్మెంట్ కావాలో క్లియర్‌గా అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చుకొని చెక్ చేయండి. ఒకవేళ రూల్స్ ఏమైనా, రెగ్యులేషన్ ఏమైనా మారినా కూడా ఇక్కడే చూపిస్తది. ఓకే, సో చూడండి వెరిఫైడ్ V1 లెవెల్. సో సింపుల్‌గా జస్ట్ నాకు నార్మల్‌గా ట్యాగ్ ఉంటే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు అనుకున్నోళ్ళకి ఏం టాస్క్ రిక్వైర్మెంట్ అన్నది ఇక్కడ చూపిస్తాను. ఓకే, సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే డెఫినెట్‌గా 1500 ఫాలోవర్స్ అయితే ఉండాలి. ఓకే, సో తర్వాత మీరైతే లైవ్ టైమ్ అనేది టోటల్‌గా మీరు 700 మినిట్స్ అయితే మీరు లైవ్ ఇచ్చి ఉండాలి. ఇంకా 8 డేస్ అయితే లైవ్ ఇచ్చి ఉండాలి. సో ఇక్కడ చాలామంది ఏమంటున్నారంటే ఫ్రెండ్స్, వితౌట్ లైవ్‌లో కూడా అంటే లైవ్ ఇవ్వకుండానే మనకి వెరిఫైడ్ బ్రాడ్‌కాస్టర్ ట్యాగ్ వస్తదా బ్రో అనుకోని చాలామంది నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అడిగారు. సో ఫ్రెండ్స్, చెప్తాను చూడండి. ఇక్కడ లైవ్ లేకుండా మీకైతే వెరిఫైడ్ బ్రాడ్‌కాస్టర్ ట్యాగ్ అయితే ఇవ్వడం జరగదు. ఎందుకంటే ఈ ట్యాగ్ అనేది స్పెషల్లీ లైవ్ కోసం. సో లైవ్ ఇస్తేనే మీకైతే ఈ ట్యాగ్ వస్తది. ఓకే, సో 8 డేస్ మాత్రం డెఫినిట్‌గా మీరు లైవ్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ చూడండి ఇన్‌కమ్ జనరేట్, అంటే ఇక్కడ డైమండ్స్ ఉన్నాయి కదా! సో డైమండ్స్ అనేది మీకు 1000 డైమండ్స్ అయితే ఇక్కడ జనరేట్ అయ్యి ఉండాలి. ఓకే, ఇక్కడ మళ్ళీ చెప్తాను చూడండి. రూమ్‌లో ఏసిన గిఫ్టింగ్ ఏది కూడా మీకు కౌంట్ అవ్వదు. అంటే రూమ్‌లో చాలామంది మీకు గిఫ్ట్స్ చేస్తుంటారు కదా! సో అక్కడ వచ్చిన ఇన్‌కమ్ అయితే ఇక్కడ కౌంట్ అవ్వదు. ఇక్కడ లైవ్‌లోనే ఇన్‌కమ్ మాత్రమే కౌంట్ అవుతది. అంటే మీరు లైవ్ ఇచ్చినప్పుడు మీకు గిఫ్టింగ్ చేస్తారు కదా! సో అప్పుడే కౌంట్ అవుతది. సో ఇది ఎలా కౌంట్ అవుతదంటే 3 కాయిన్స్‌కి 1 డైమండ్ అయితే మీకు కౌంట్ అవుతది. మీకు ఎవరైనా కూడా 3 కాయిన్స్ కనుక సెండ్ చేస్తే అప్పుడు మీకు 1 డైమండ్ పెరుగుతది. సో ఆ పరంగా వాళ్ళు కనుక 3000 కాయిన్స్ కనుక మీరు టోటల్‌గా 1 మంత్‌లో కనుక 3000 కాయిన్స్ గిఫ్ట్స్ కనుక మీరు రిసీవ్ చేసుకుంటే అప్పుడు మీకు 1000 డైమండ్స్ అయితే ఇంక్రీజ్ అయిపోతది. ఓకే, సో ఇక్కడ ఇంకోటి చెప్తాను చూడండి. లక్కీ గిఫ్ట్స్ ఏదైతే ఉంటది కదా మన లైవ్‌లోనే, సో లక్కీ గిఫ్ట్స్ అనేది టోటల్‌గా 5 కాయిన్స్. కాకపోతే ఆ గిఫ్ట్ సెండ్ చేసినా కూడా మీకు 3 డైమండ్సే మాత్రమే ఇంక్రీజ్ అవుతది. ఓకే, సో లక్కీ గిఫ్ట్స్ అయితే ఎయ్యొద్దని చెప్పండి. నార్మల్ గిఫ్ట్సే ఎయమని చెప్పండి, ఇంకా బావుంటది. ఓకే, సో ఇదైతే నార్మల్‌గా మీకు ట్యాగ్ కావాలనుకుంటే ఈ రిక్వైర్మెంట్ మీరు కంప్లీట్ చేసి మీరైతే రికమెండ్ చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి లెవెల్ 2కి అయితే ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా ఉంటది. ఇక్కడ చూస్తున్నారు కదా! సో ఇక్కడ కొంచెం పెరిగిపోయింది. ఓకే, సో ఆ పరంగానే ఇక్కడ లెవెల్ 3కి ఇంకోలాగా ఉంటది. సో అలాగా మీరు లెవెల్ పెరిగే కొద్దీ ఇక్కడైతే మీకు టార్గెట్ అన్నీ కూడా పెరిగిపోతది. అంటే ఇన్‌కమ్ కానీ, డైమండ్ రిసీవ్ కానీ, లేకపోతే ఫాలోవర్స్ కానీ, సో ఇయన్నీ కూడా పెరిగిపోతూ ఉంటదనమాట. సో ఇక్కడ ఇంకోటి చెప్తాను చూడండి. ఎప్పుడైతే మీకు ట్యాగ్ వస్తది కదా! సో ట్యాగ్ వచ్చిన తర్వాత మీకు ఎప్పుడైతే గిఫ్టింగ్ జరుగుతది కదా! సో అప్పుడే మీకు డైమండ్స్ బోనస్ అయితే ఎక్స్ట్రాగా దొరుకుతది. సో దీనికోసమే ట్యాగ్ అయితే తీసుకుంటున్నారు చాలామంది. ఓకే, సో మీరు కనుక నార్మల్‌గా ఇప్పుడు చూడండి వెరిఫైడ్ V1 కనుక మీకు ఉంటే, V1 ట్యాగ్ కనుక మీకు ఉంటే మీకు 100% డైమండ్స్ బోనస్ మాత్రమే ఉంటది. అదే V2 కనుక ఉంటే మీకు 200%, V3 ఉంటే 300%, V4 ఉంటే 400%. ఓకే, 400% ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. పర్సెంటేజ్ ఏంటంటే ఇప్పుడు చూడండి మీకు ఎవరైనా కూడా గిఫ్టింగ్ చేశారు. ఓకే, సో గిఫ్టింగ్ చేసినప్పుడు మీకు 1000
1000 డైమండ్స్ రావాలి. కానీ ఇక్కడ మీకు 5000 డైమండ్స్ దాకా వస్తది. మీకు 500% ఉంటే. సో 400% ఉంటే మీకు 4000 డైమండ్స్ వస్తది. ఓకే. సో ఇప్పుడు చూడండి నార్మల్‌గా మీకు ఏ ట్యాగ్ లేకపోతే మీకు జస్ట్ 1000 మాత్రమే మీకు డైమండ్స్ ఇంక్రీజ్ అవుతది. ఓకే. కానీ ఇక్కడ పెద్ద పెద్దోళ్ళు ఉంటారు కదా! చాలా గిఫ్టింగ్ చేస్తుంటారు. సో వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆళ్ళు మంత్లీకి 1,00,000 డైమండ్స్ ఇంక్రీజ్ చేస్తుంటారు. సో వాళ్ళకి కనుక ఇక్కడ చూడండి V6 ట్యాగ్ కనుక వాళ్ళకి ఉంటే ఆ 1,00,000 ప్లేస్‌లోనే 6,00,000 డైమండ్స్ వస్తది. చూడండి ఎంత ఎక్కువ డైమండ్స్ ఆళ్ళు ఇంక్రీజ్ చేసుకున్నారు. ఓకే. సో దానికోసమే ఈ ట్యాగ్ అయితే చాలామంది తీసుకోవాలనుకుంటారు. ఓకే. సో అందుకోసమే మీకు నార్మల్ కావాలంటే నార్మల్‌గా తీసుకోవచ్చు. మీకు డబ్బుల కోసం కావాలనుకుంటే డబ్బుల కోసం లెక్క కూడా తీసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడైతే టార్గెట్ అన్నీ కూడా చాలా హై ఉంటది. ఒకవేళ మీరు హై ట్యాగ్ కావాలనుకుంటే. నార్మల్ కావాలంటే నార్మల్‌గా చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. మీకు ఏ ట్యాగ్ కావాలి? మీరు ఎంతవరకు రీచ్ అయ్యారు? సో మీరు ఇదే ఇక్కడ చూడండి. మీరు కనుక ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే మీరు దీనికి క్వాలిఫై, దీనికి క్వాలిఫై. ఓకే. సో ఏ టాస్క్ మీరు కంప్లీట్ అయిపోతే మీరు దానికైతే వచ్చేస్తారు. మీరు ఇంకా ఎక్కువ చేసేస్తే మీరు నెక్స్ట్ ట్యాగ్‌కి అయితే వెళ్ళిపోతుంటారనమాట. ఓకే. సో ఈ మొత్తం కూడా క్రైటీరియా మొత్తం కూడా మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీ ఫ్యామిలీ కెప్టెన్‌కి చెప్పి మీరైతే రికమెండ్ చేయాలి. సో రికమెండ్ ఎప్పుడు చేయాలనుకుంటే ఎవ్రీ మంత్‌లోనే లాస్ట్ 7 డేస్ టైం ఉంటది. సో ఆ లాస్ట్ 7 డేస్ టైంలోనైతే మీరైతే మీ ఫ్యామిలీ కెప్టెన్ తరఫు నుంచి రికమెండ్ చేయించాలి. సో రికమెండ్ చేసిన తర్వాత మీ స్క్రీన్‌షాట్ ఇయన్నీ కూడా తీసి మీరు ఒకసారి ఆఫీషియల్లీ కాంటాక్ట్ చేస్తే మీకు ట్యాగ్ అనేది చాలా ఈజీగా రావడానికి ఛాన్సెస్ ఉంటది. ఎందుకంటే కొన్నిసార్లు ట్యాగ్ రావు. అంటే రికమెండ్ చేసినా కూడా కొన్నిసార్లు ట్యాగ్ అయితే రావటం లేదు. కొన్నిసార్లు వచ్చేస్తది. ఓకే. అది మీ లక్ మీద డిపెండ్ అయి ఉంటది. అందుకోసం ఒకవేళ మీరు ఆఫీషియల్ కాంటాక్ట్ అయితే ఇంకా మంచిది. సో మీరేం చేస్తారంటే స్క్రీన్‌షాట్ తీసి అది ఆఫీషియల్‌కి సెండ్ చేసి ఇంకా మీ ఎస్ఐడీ నంబర్ సెండ్ చేసి నేను టాస్క్ అన్నీ కూడా కంప్లీట్ చేశాను. ఈ ట్యాగ్‌కి అప్లై చేశాను. ఒకసారి రివ్యూ చేయండి అని ఒకసారి మెసేజ్ పెట్టండి. ఓకే. ఎప్పుడు పెడతారనుకుంటే మార్నింగ్ 10:30 నుంచి 11 లోన అయితే పెట్టండి. మళ్ళీ అటు నుంచి రిప్లై ఏమి రాకపోతే మళ్ళీ ఏ మెసేజ్ పెట్టొద్దు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ పెట్టండి. ఓకే. సో ఆ పరంగా అయితే మీరు కాంటాక్ట్ చేయండి. మీకైతే డెఫినిట్‌గా వాళ్ళైతే రివ్యూ చేసి వెంటనే ట్యాగ్ అయితే ఇచ్చేస్తారు. సో ట్యాగ్ ఎప్పుడు వస్తదంటే నెక్స్ట్ మంత్ 1 నుంచి 6 లోనైతే మీకు ట్యాగ్ వచ్చేస్తది. సో ట్యాగ్ వచ్చిన తర్వాత ఆ ట్యాగ్‌ని అలాగా మనం కంటిన్యూ చేసుకోవాలంటే దానికి టాస్క్ ఉంటది. సో ఆ టాస్క్ అలా కంటిన్యూగా మనం చేస్తూ ఉండాలి. సో అప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు మనకి ట్యాగ్ ఉంటది. మీరు కనుక అప్పుడు కూడా టాస్క్ ఏం కంప్లీట్ చేయలేదు అనుకుంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ మీ ట్యాగ్ అయితే పోతది. ఓకే. ఈ ట్యాగ్ పర్మనెంట్ కాదు. మంత్లీ టాస్క్ ఉంటది. సో ఆ టాస్క్ కంప్లీట్ చేస్తూ ఉంటేనే ట్యాగ్ అయితే కంటిన్యూగా ఉంటాది. ఓకే. లేదనుకుంటే ట్యాగ్ అయితే పోతది. ఓకే. సో ఫ్రెండ్స్ మీకైతే క్లియర్‌గా అర్థమైంది అనుకుంటాను. అసలు ఈ ట్యాగ్ ఎలాగొస్తుంది? ఏం చేయాలి? ఏంటి అనేది అర్థమైతే డెఫినిట్‌గా వీడియోని ఒక లైక్ చేయండి. నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌కి వచ్చేయండి. లింక్ డిస్క్రిప్షన్‌లోనే ఇచ్చున్నా. ఓకే. ఇంకా టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వకపోతే అక్కడ జాయిన్ అయిపోండి. గిఫ్ట్స్ ఎలాగొస్తుంది? ఏంటి? ఎక్కడ? ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు టెలిగ్రామ్ ఛానల్‌లో దొరుకుతది. మీరు ఒకసారి లింక్ ఉంది డిస్క్రిప్షన్‌లోనే అది ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ లింక్ పని చేయకపోతే టెలిగ్రామ్‌కెళ్ళి DPS టెక్ అని సెర్చ్ చేసి జాయిన్ అయిపోండి. ఓకే. జాయిన్ అయిపోయిన తర్వాత మ్యూట్ చేయొద్దు. అన్‌మ్యూట్‌లోనే ఉన్నాయి. ఓకే. సో ఫ్రెండ్స్ డెఫినిట్‌గా వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా. థాంక్ యూ సో మచ్.